ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం చదువుకుందాము. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురం ఉన్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. ఆమోను కుమారుడైన యోషియా యూదాకు రాజయ్యుండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. మరియు యోషియా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజయ్యుండగాను, యోషియా కుమారుడగు సిద్కియా యూదాకు రాజయ్యుండగాను అతని ఏలుబడి 11వ సంవత్సరాంతం వరకును, అనగా ఆ సంవత్సరమున 5వ నెలలో యెరూషలేము చెరదీసికొని పోబడు వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను: గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా, యెహోవా నాకీలాగు సెలవిచ్చెను: నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఈలాగు సెలవిచ్చెను: ఇదిగో, నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా, నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకు బాదాము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేననగా, యెహోవా, నీవు బాగుగా కనిపెట్టితివి. నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానెను. 2వ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీకేమి కనబడుచున్నదని సెలవీయగా, నేను మసలుచున్న బాణ నాకు కనబడుచున్నది, దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగి ఉన్నదంటిని. అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను: ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదికి వచ్చును. ఇదిగో, నేను ఉత్తర దిక్కునానున్న రాజ్యముల సర్వ వంశస్థులను పిలిచెదను. వారు వచ్చి ప్రతివాడును యెరూషలేము గుమ్మములలోను యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటికీ ఎదురుగాను యూదా పట్టణములన్నిటికీ ఎదురుగాను తమ సింహాసనములను స్థాపింతురు. అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్య దేవతలకు ధూపము వేసి తమ చేతులు చూపించిన వాటికి నమస్కరించుటయను తమ చెడుతనమంతటిని బట్టి నేను వారిని గురించిన నా తీర్పులు ప్రకటింతును. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించున్నదంతయు వారికి ప్రకటన చేయుము. భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టింతును. యూదా రాజుల యుద్ధకు గాని, ప్రధానుల యుద్ధకు గాని, యాజకుల యుద్ధకు గాని, దేశ నివాసుల యుద్ధకు గాని, ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధం చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయం పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.